పడవేస్తుందో మనకు తెలుస్తుంది. కీర్తన 115, మా దేవుడు పరలోకములో ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహాలు వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదాలుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. 8వ వచనం, వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఫర్ యూ టు అండర్లైన్ టునైట్. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ కూడా వాటి వంటి వారే అవుతారు. వాటి వంటి వారే అవుతారు అనగా, ఏ సమాజం అయితే దేవునిని, ఏ జన సమూహం అయితే సృష్టికర్తను మరచి సృష్టిని తమకు అధికారిగా చేసుకుంటుందో, సృష్టిని తమకు రాజుగా చేసుకుంటుందో, ఆ సమాజము నోరుండి మాట్లాడని సమాజముగా, కన్నులుండి చూడని సమాజముగా, చెవులుండి వినని సమాజముగా, ముక్కులుండి వాసన చూడని, చేతులుండి ముట్టుకోలేని, పాదములుండి నడువలేని, గొంతుకతో మాట్లాడనటువంటి సమాజముగా, మాట్లాడనటువంటి కుటుంబముగా